మీ దృష్టిలో ఒక ప్రశ్న ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఆ ప్రశ్న ఒక సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న. అదేంటంటే, నా ప్రమేయం లేకుండా దేవుడు నన్ను పుట్టించాడు. ఈ లోకంలో మంచి చెడులు అన్న విషయాలను గురించి, వాటిలో చెడును చేసిన ఆ ఒక్క కారణాన్ని బట్టి దేవుడు మరల నన్ను నిత్యత్వం అంతా అగ్నిగుండంలో కాల్చటం, నా ప్రమేయం లేకుండా కాల్చటం ఎంతవరకు న్యాయం అన్న ప్రశ్నను లేవనెత్తాడు. ఆ పిల్లోని ప్రశ్న ఏంటంటే, నా ప్రమేయం లేకుండా ఈ లోకంలోకి వచ్చాను, నా ప్రమేయం లేకుండానే ఈ లోకంలో చెడు అనేది ఉంది, ఒక చెడు అనేది ఒకటి ఉంది. ఆ చెడు అసలు దేవుడు ఎందుకు ఉంచాలి? అది ఉంచకపోతే అందరూ నీతిమంతులుగానే ఉంటారు కదా, డైరెక్ట్ పరలోకానికి పోతాం. నా ప్రమేయం లేకుండానే నన్ను ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. చెడు అనేది దేవుడే ఉంచాడు, దాని ద్వారా శోధించబడటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అందులో ఒకవేళ నేను పడిపోతే నన్ను మరలా అదే దేవుడు నా ప్రమేయం లేకుండానే నిత్యత్వంలో నన్ను శిక్షించడం ఎంతవరకు న్యాయం అన్నది ప్రశ్న. దీనికి జవాబు నేను ఇచ్చాను ఆ సహోదరునికి. ఈరోజు మీకు కూడా అది అవసరత ఉంది అని నేను భావిస్తూ ఆ జవాబు ఇవ్వడానికి నేను పూనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా. ఒకవేళ మన ప్రమేయం లేకుండా దేవుడు మనలను ఈ లోకంలో ఉంచాడు, సృష్టించాడు, లేకపోతే మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు అన్నది వాస్తవం. బైబిల్ గ్రంథం చెబుతున్నది ఇది వాస్తవం. అయితే మన ప్రమేయం లేకుండా దేవుడు ఒకవేళ నిర్ణయం తీసుకున్నాడు అని ఒకవేళ ప్రశ్నిస్తే, దేవుడు మన ప్రమేయం లేకుండా మనలను దేనిగానైనా సృష్టించవచ్చు. మనిషిగానే ఎందుకు పుట్టించాలని? అంతేనే కదండి. నేను కుక్కగా, పందిగా, ఈ లోక జంతువులు ఎన్నో ఉన్నాయి, ఏదో ఒక జంతువుగా నేను పుట్టించవచ్చు. ఎందుకు నిన్ను మనిషిగానే ఎందుకు పుట్టించాడు? ఇది ఫస్ట్ మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఆయన ఇష్టం, ఆయన సృష్టి ఆయన ఇష్టం. ఆయన మన ప్రమేయమే మన సలహా తీసుకోలేదు, మనల్ని ఏం అడగలేదు. కరెక్ట్ అది. మరి మనల్ని అడగలేనప్పుడు ఆయన నన్ను ఏ విధంగానైనా తయారు చేయొచ్చు, దేనికైనా ఉండొచ్చు. ఎందుకు మనిషిగా మాత్రమే నిన్ను ఉంచాడు, సృష్టించాడు, నిర్మించాడు? ఇది మనం ప్రాముఖ్యంగా వేసుకోవాల్సిన ప్రశ్న. మనిషిగా ఎందుకు నిర్మించాడు అంటే, మనిషిగా ఉన్న నీవు చాలా శ్రేష్టమైన వాడివని దేవుడు నిన్ను మనిషిగా ఉంచాడు. జంతువుగాను, కుక్కగాను, పందిగాను నేను ఉంచలేదు. మనిషిగా ఉన్న వాళ్ళు ఎందుకు శ్రేష్టమైన వాళ్ళు అంటే, దీనికి కూడా నేను జవాబిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ ప్రపంచంలో ఏ జంతువైనా కానీ అవి నిర్మించబడి సృష్టించబడినప్పటి నుంచి కూడా వాటికున్న 4 కాళ్ళ చేతనే నడుస్తున్నాయి, వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. ఏవైనా మార్పు వాటిలో ఉందండి? ఏ జంతువులైనా ఉందా? కేవలం మానవ జాతిలో మాత్రమే ఒకప్పుడు కాలినడకన నడిచిన వాడు తర్వాత ఎడ్ల బండి మీద నడిచాడు, తర్వాత సైకిల్ దొక్కాడు, తర్వాత మోటార్ వెహికల్స్ నడిపాడు, తర్వాత కార్లు నడిపాడు, తర్వాత బస్సులు, ట్రైన్లు, ఈరోజు ఏరోప్లేన్లు నడుపుతున్నాడు. ఏకంగా మన భూగ్రహం నుంచి ఇంకొక గ్రహానికి కూడా పోగలుగుతున్నాడు, రాకెట్లు పంపించగలుగుతున్నాడు. ఇంత జ్ఞానము ఈ లోక సృష్టిలో ఏ సృష్టికైనా ఉందా చెప్పండి? ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. అంటే మనిషి స్పెషల్ కాదా? మనిషిలో ఏదో ప్రత్యేకత ఉంది. మనిషి సామాన్యుడు కాదు, అసమానుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాని మనిషి ఏం చేసుకుంటున్నాడంటే లోపరుచుకుంటున్నాడు. ఇలా ఏ జంతువు లోపరుచుకుంటుంది చెప్పండి? ఏ జంతువు? ఒక్క జంతువు చూపాడు అలాంటి జంతువును. ఒక్క మనిషిని పక్కన పెట్టి ఏది కూడా, ఏ జీవి కూడా దేని సమస్తాన్ని లోపరుచుకోలేదు. కానీ మనిషి సమస్తాన్ని లోపరుచుకున్నాడు. మనిషి ఈరోజు ఈ భూమి మీద సాధించలేదంటూ ఏమీ లేదు. మీరు యూట్యూబ్ ఛానల్స్లో చూస్తే సాహసం చేసేవారి వీడియోస్ కొన్ని ఉంటాయి. అసలు మన మైండ్ బ్లాక్ అవుతుంది కొంతమంది చేసే సాహసాలు. మనిషి ఏదైనా చేయగలుగుతున్నాడు, ఆ స్థితిలో దేవుడు ఉంచాడంటే ఈ లక్షణం ఎవరిదో తెలుసా? ఇది దేవుంది. దేవుడు కూడా ఏదైనా చేయగలుగుతాడు, మనిషి కూడా అదే చేయగలుగుతున్నాడు, ఏదైనా చేయగలుగుతున్నాడు. దేవునికి జ్ఞానం ఉంది, స్వయం చిత్త ఆలోచనలో ఆయన దేనైనా నిర్మించగలుగుతాడు, తయారు చేయగలుగుతాడు. మనిషి కూడా అదే జ్ఞానము ఉంది. తనకు తానుగా స్వతహాగా తాను ఏదైనా నిర్మించగలుగుతాడు, తయారు చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు మనిషి దేవుని రూపంలో, దేవుని పోలికలో ఉన్నట్టే కదండి. అంటే మనిషి దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వాడా కాదా? అన్ని జంతువులను దేవుడు ఏం చేశాడంటే నోటి మాట చేత కలుగును గాక అంటే ఒక్క మనిషిని మాత్రమే ఏం చేశాడండి? తన స్వహస్తాలతో భూమి మీద
మట్టిని తీసుకొని నిర్మించటము జరిగింది. తల్లి గర్భములో ఉన్నప్పుడు కూడా 139వ కీర్తనలో చెప్తున్నది, అది 13, 14 వచనాల్లో, తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడు అన్నాడు. నోటి మాటతో దేవుడు పలికి చేయలేదు తల్లి గర్భంలో. ఇదిగో తల్లి గర్భంలో ఉన్న పిండమా, నువ్వు ఒక వ్యక్తిని అవుదుగాక అంటే కూడా అవ్వచ్చు, కానీ అలా చేయట్లేదు. దేవుడు తన స్వహస్తాలను తల్లి గర్భంలో ఉంచి మనకు ఒక నిర్మాణాన్ని, రూపాన్ని, పిండానికి ఇస్తున్నాడు. ఎందుకు ఇంత శ్రద్ధ చూపుతున్నాడు మనిషి పట్ల? ఎందుకు మనిషిని దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు? ఒకరికి ఉన్న రూపం ఇంకొకరికి లేదు. ఇలా జంతువులలో ఉందండి, ఏ జంతువులైనా ఉందా? ఇప్పుడు పులిని చూడండి, అన్ని ఒకే రకంగా ఉంటాయి, ఏమైనా మార్పు ఉంటుందా? కానీ మనిషిని చూడండి, ఇక్కడ కూర్చున్న మనలోని ఒకరికున్న పోలిక ఇంకొకరికి లేదు. అంటే మనిషి దేవుని దృష్టిలో చాలా చాలా ప్రత్యేకమైన వాడు, చాలా విలువైన వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి తల్లి గర్భములో వచ్చాడని చెప్పటం కంటే కూడా మన పరలోకమందున దేవుని గర్భములో నుంచి మనిషి వచ్చాడు. ఆమె దేవుని నామానికి అందులోనిగా. అందుకే దేవుడు మనిషిని అంతలా ప్రేమిస్తున్నాడు, అంతలా ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము తల్లి గర్భములో వచ్చిన మాట ఎంత నిజమో అంతకంటే ఎక్కువ నిజం బైబిల్ చెప్తున్న సత్యం ప్రకారం. అసలు మనము దేవునిలో నుంచి వచ్చాం, దేవుని గర్భంలో నుంచి మనము వచ్చాం. దేవునిలో మనకు పాలిభాగం ఉంది. దేవుడు మన స్వాస్థ్యమై ఉన్నాడు. ఎందుకు పాలిభాగం, ఎందుకు స్వాస్థ్యం? ఇప్పుడు స్వాస్థ్యము, ఆస్తిని మీరు ఎవరికి ఇస్తారండి? మీ కడుపున పుట్టిన పిల్లలకు ఇస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే మానవ జాతిని ఉద్దేశించి రాసిన ఒక మాట, మీరు నా స్వాస్థ్యము, నా పానీయ భాగము అని ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడిన సందర్భం ఒక మాట చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం ఒక మాట మనం చదువుకుందాం. 16వ కీర్తన 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము కాపాడు వచ్చినావు అన్నాడు. ఇక్కడ భాగం అనించండి, యెహోవా నీవు నాకు స్వాస్థ్య భాగం అన్నాడు. కాబట్టి మనకు దేవునిలో నుంచి, దేవుని గర్భములో నుంచి మనం వచ్చాం. అందుకని మనం ఎవరమండి? దేవుని పిల్లలం. ఇది వరకు మీరు బాగా అర్థం చేసుకోండి. కాబట్టి మనము దేవుడు మనల్ని అడిగి మనల్ని పుట్టించాడు, మన ప్రమేయం లేకుండానే మనల్ని పుట్టించాడు అంటే ఆ మాట ఒకవేళ మనం వేసుకుంటే మన తల్లిదండ్రుల దగ్గర కూడా అదే ప్రశ్న పడుతుంది. మన తల్లిదండ్రులు ఎవరైనా మన పర్మిషన్ తీసుకొని మనల్ని కన్నారా? మరి దేవుని ఎట్లా అడగాల మరి దీన్ని? కాబట్టి ఎవరేమాట కనరు, పర్మిషన్ తీసుకొని కనలేదు. దేవుడు కూడా మన పర్మిషన్ తీసుకొని మనల్ని కనలేదు. మనల్ని ప్రేమించి, జగత్తుకు పునాది వేయబడక ముందే మనల్ని ఎంతో ప్రేమించి నాకు పిల్లలు కావాలని ఆ పిల్లల మీద మమకారంతో తన గర్భమున మనల్ని కన్నాడు. అంతే కదండి, తల్లిదండ్రులు పిల్లలు పుట్టక ముందే పిల్లల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. మాకు ఒక పిల్లలు కావాలని ప్రార్థన చేయించుకుంటారు, దేవుని కన్నీళ్ళు తడుగుతారు. అంటే అర్థమైంది, ఇష్టం, ప్రేమ. నా కడుపున ఒక బిడ్డ ఉండాలి, వాడు నా రూపంలో ఉండాలి, వాడు నా వలే ఉండాలి అన్న ఒక ప్రేమే పిల్లల్ని కనేలా చేస్తుంది. ప్రేమే పిల్లలు కావాలని కోరుకుంటుంది. కోరుకోవడానికి వెనకాల కారణం ఏంటంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఈరోజు నేనైనా నువ్వైనా ఉనికిలో ఉన్నావంటే దాని వెనకాల కారణం ఏంటంటే దేవుని ప్రేమ. వినుటకు చూడగల వారు వినరుగాక. ఈ రోజు నేను సజీవ లెక్కలు ఉన్నానంటే, ఈ లోకంలో నాకు ఒక జీవిత కాలం అనేది ఒకటి ఇవ్వబడిందంటే దాని వెనకాల దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఈరోజు శంకించటం, అనుమానించటం ఎంత దుర్భరం అండి. దేవుడు నన్ను ఎందుకు నా పర్మిషన్ లేకుండా పుట్టించాడంటే, దేవుడు అడిగి పుట్టిస్తే అది ప్రేమ కాదు. అడగకుండా ఆయన కోరుకొని మనలను పుట్టించుకున్నాడు, కోరుకొని మనల్ని కన్నాడు. ఇంకా కరెక్ట్ పదం అంటే మనల్ని కన్నాడు ఆయన. కాబట్టి మన మీద దేవునికి ఎంతో ప్రేమ ఉంది. ఇక నెక్స్ట్ రెండవదిగా వచ్చేసి ఆయన మన ప్రమేయం లేకుండా చీకటిని ఎందుకు మన ఎదుట ఉంచి అది చీకటి వల్ల శోధించబడటానికి అనుమతించి, ఎందుకు దాని ద్వారా ప్రభావితం చేయబడిన వారిని ఎందుకు అగ్నిగుండానికి పంపిస్తున్నట్లు? ఇది కూడా పూర్తి స్థాయిలో రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే దేవుడు చీకటినేం కలగజేయలేదు, చెడునేం దేవుడు పుట్టించలేదు. అయితే మనిషి స్వతహాగా చెడును కోరుకున్నాడు. మనిషి కోరుకుంటేనే చీకటి మనిషి పైన అధికారాన్ని కలిగి ఉంటుంది. మనిషి కోరుకోకపోతే, మనిషి దానికి లోబడకపోతే, దాని స్వరాన్ని మనిషి వినకపోతే చీకటికి ఎంత మాత్రము చెడుకి మనిషి మీద అధికారము లేనే లేదు. వినుటకు చూడగలవారు కాక. దీని కూడా పూర్తి బాధ్యుడు మనుషుడే, దేవుడు కాదు. దేవుడేమి చీకటిని, చెడును పుట్టించలేదు, సృష్టించలేదు. అసలు ఒక పరిశుద్ధుడు, నిర్దోషి అయిన దేవుడు, పవిత్రుడైన దేవుడు ఎలా చీకటిని, చెడును ఎలా పుట్టిస్తాడండి?
అది ఆయన పుట్టించాడు. అయితే దేవుడు ముందే హెచ్చరిక చేశాడు, ఒరే ఒకటి చీకటి ఉందిరా, ఒకటి చెడు ఉందిరా, అది నీ చెరుపుతుందిరా, నిన్ను నాశనం చేస్తారా, నీ తలపులను చెడగొడుతుందిరా, దాని జోలికి వెళ్ళకు, దాని యొద్దకు వెళ్ళకని ఆ విశ్వములో దేవదూతల ప్రపంచంలో దేవదూతలకు అదే హెచ్చరిక చేశాడు. మానవ ప్రపంచంలో మొట్టమొదటి ఆదిమ దంపతులైన ఆదాము అవ్వలకు అదే హెచ్చరిక చేశాడు. యెషయా గ్రంథం 38లో మనం చూస్తే పరలోకంలో కూడా దేవదూతల ప్రపంచంలో లూసిఫర్ అనబడిన ఆ తేజో నక్షత్రము అనబడిన కేరుబు జాతికి చెందినటువంటి ఆ యొక్క పడిపోయిన ఆ యొక్క సాతాను ఎక్కడున్నాడని బైబిల్ చెబుతుంది అంటే ఏదేనులో ఉన్నాడని చెబుతుంది. ఏదేనులో ఉన్నాడంటే అర్థమైంది, అక్కడ కూడా ఏదేనులో భూలోకంలో ఉన్న ఏదేనులో ఏమి జరిగిందో సంఘటన అక్కడ కూడా అదే సంఘటన జరిగిందని అర్థం. అందుకనే దానికి కూడా ఏదేను అనే పేరు ఆ పరలోకంలో దేవదూతలు ఉండి ఆ చోటు కూడా అదే పేరు ఇవ్వబడింది. అయితే దేవదూతలు కూడా దేవుడు హెచ్చరిక చేశాడు. ఏం హెచ్చరిక చేశాడు? ఒరే ఈ ఈ విశ్వం వెలుపల ఒక చీకటి అనేది ఒకటి ఉంది, దాని జోలికి నువ్వు పోకు, దాన్ని నువ్వు ఆశ్రయించకు, దాని తలంపులతో నువ్వు ఏకీభవించకు, దాన్ని నువ్వు విసర్జించు, దాన్ని తృణీకరించు, దాని శోధనకు నువ్వు లోను కాకు, దాన్ని ఏమాత్రము కూడా నువ్వు స్వీకరించకని ఈ హెచ్చరిక దేవదూతలకు కూడా ఆదాము అవ్వలకు చేసినట్టే చేశాడు. అయితే దుష్టుడైన లూసిఫర్ దేవుడిచ్చిన ఆధిక్యతలు, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చినటువంటి ఓదా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అన్నిటిని కాలదాసి, అన్నిటిని తృణీకరించి కావాలని హృదయపూర్వకంగా తెలిసి చీకటి దగ్గరికి వెళ్ళాడు. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది చీకటి దగ్గరికి అంటే వానికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏ దుర్బుద్ధి పుట్టింది? నేను దేవుని కావాలి, నేను దేవుని కావాలి. ఎందుకు దేవుని కావాలనుకున్నాడు? అందుకని యెషయా గ్రంథములో మనకు 14వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఒక మాట ఆ మాట చూద్దాం, చూడండి. అన్ని రెఫరెన్స్ పూర్తిగా చెప్పకుండా కొన్ని రెఫరెన్స్ కూడా చూపిస్తే బాగుంటుంది. ఒక మాట యెషయా గ్రంథములో మనము 13వ వచనం లేదా 12 నుంచి, తేజో నక్షత్రమా వేకువ చిక్క. ఇక్కడ తేజో నక్షత్రం అనేది ఇంగ్లీష్ బైబిల్స్లో డైరెక్ట్గా లూసిఫర్ అని ఉంటుంది. నీవెట్లు ఆకాశము నుండి పడితివి అన్నాడు. ఇతడు పడిపోవడానికి గల కారణం, దేవుని కృపను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే 13వ వచనంలో, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. ఈ లైన్ బాగా గమనించండి. మహోన్నతునితో సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటువి అన్నాడు. వీడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏం పుట్టిందంటే నేను దేవుని కావాలి, దేవునితో సమానుడిని కావాలని దుర్బుద్ధి పెట్టింది. కానీ అలా సమానుడు కావాలంటే దేవుడు నిత్యుడు, సృష్టించబడని వ్యక్తి కాబట్టి, సృష్టించబడని వ్యక్తి కాబట్టి, ఇతడు సృష్టించబడిన వ్యక్తి కాబట్టి, సృష్టించబడిన వ్యక్తి సృష్టించబడని దేవునికి ఎలా సమానుడు కాగలుగుతాడు? ఇది ఇంపాసిబుల్, ఇది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని ఇతనికి ఒక దుర్బుద్ధి, దురాలోచన. అందుకని ఈ లూసిఫర్కి ఒక బైబిల్ ఒక బిరుదు ఉంది, అతడు కుయుక్తిపరుడు అని ఉంటుంది. కుయుక్తి వీడు కుయుక్తిపరుడు కాబట్టి వీడు ఏం చేశాడంటే తన వల్ల సాధ్యం కాని విషయాన్ని సాధ్యమయ్యే ఇంకొక శక్తి దగ్గరికి వెళ్ళి సాధ్యపరచుకోవడానికి ప్రయత్నము చేశాడు. ఆ శక్తి వెలుగుకు వేరుగా ఉన్న చీకటి అనబడిన ఒక శక్తి. ఈ చీకటి అనబడిన శక్తి దేవుడేం సృష్టించింది కాదు, అది కూడా స్వతహాగా ఉన్న ఒక శక్తి. దీని గురించి మనకు వివరణ ఎక్కడ ఉంటుందంటే యోబు గ్రంథంలో దీని గురించిన కొన్ని విషయాలు మనకు టూకీగా చెప్పాడు. ఆ మాటలో అవసరతను బట్టి నేను చూస్తున్నాను, చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయములో 38 వచనం వచ్చేసి 19, 20 వచనాలు. వెలుగు నివసించు చోటుకు పోవు మార్గం ఏది, చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది. అంటే ఈ చీకటికి ఉనికి ఉందని ఈ వచనం చెప్తుంది. ఈ చీకటికి ఉనికే కాదండో, ఇంకేముందంటే సరిహద్దు ఉందంట. అంత మాత్రమే కాదు, ఈ సరిహద్దు దగ్గరికి నువ్వు వెలుగును కొనిపోవద్దువా అన్నాడు. ఇంకా ఈ చీకటికి ఏముందంటే గృహం ఉందంట, ఇల్లు ఉందంట. ఈ చీకటి నివసించే ఆ గృహానికి, ఇంటికి పోవటానికి త్రోవ కూడా ఉందంట. అంటే ఇది మాట్లాడుతున్న చీకటి మన భౌతిక కళ్ళతో చూస్తున్న చీకటి కాదు. ఇది ఈ విశ్వ సామ్రాజ్యంలో ఉన్న వెలుగై ఉన్న దేవునికి వేరుగా ఉన్న చీకటి. దానికి ఒక ఇల్లు ఉంది, గృహం ఉంది, దాని దగ్గరికి వెళ్ళటానికి ఒక త్రోవ ఉంది, దానికి ఒక ఉనికి ఉంది, అది నివసించే ఆ పరిధికి ఒక సరిహద్దు కూడా ఉంది. అక్కడికి నువ్వు వెలుగును తీసుకోపోగలవా అంటున్నాడు, ఒక ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి ఈ చీకటి అనేది ఒకటి ఉంది అనేది ఈ లూసిఫర్కి అర్థమైపోయింది. అందుకని తన వల్ల సాధ్యం కానిది ఈ చీకటిని, అది సృష్టించబడదు కాబట్టి ఆ చీకటి తనలోనికి తీసుకుంటే
ఆ యొక్క చీకటి తాను కలిసి దేవునికి సమానులైపోవచ్చు అన్న అభిప్రాయంలోనికైనా వచ్చాడు. వచ్చి దేవుని పైన తిరుగుబాటు చేశాడు. ఆ చీకటి, సృష్టించబడిన చీకటి శక్తి తనలో ఉన్న ఆ కొన్ని దేవుని కృపావరాలన్నిటినీ తీసుకొని సర్వశక్తులతో దేవుని పైన తిరుగుబాటు చేశాడు. కానీ ఆ తిరుగుబాటులో సాతాను ఓడించబడి భూమి మీద పడద్రోయబడ్డాడు. భూమి మీద పడద్రోయబడిన తర్వాత దేవుడు ఆదాము అవ్వలను నిర్మించడం అనేది జరిగింది. ఇలా నిర్మించిన తర్వాత మరలా ఆ యొక్క ఈ లూసిఫర్ గురించి, ఈ పడిపోయిన దేవదూత గురించి, ఆ పడిపోయిన దేవదూత ఉన్న చెడు గురించి, చీకటి గురించి దేవుడు ముందుగానే ఎవరికి హెచ్చరిక చేశాడంటే ఆదాము అవ్వలకు హెచ్చరిక చేశాడు. మీరు పొరపాటున కానీ ఆ యొక్క మంచి చెడుల వృక్ష ఫలము దగ్గరికి వెళ్ళకండి, దానిని ముట్టకండి, దాన్ని మీరు తినకండి అని చెప్పాడు. వాటికి ఒక కంచె వేశాడు, ఒక కాపుదల ఉంచాడు. దాన్ని కంచె వేసి కాపుదల కాయటానికి ఎవరు నియమించాడండి? ఈ ఆదాము గారిని నియమించాడు. అందుకని ఆదాము గారికి చెప్పాడు, ఈ తోట అంతా నువ్వు కాస్తూ ఉండాలి. ఎందుకు కాయాలి? మనం సహజంగా ఎప్పుడు కాస్తామంటే ఒక ఏదైనా చెడు లోనికి వచ్చే అవకాశం ఉందంటే, ఏదైనా చెరిపే ఆ యొక్క జంతువు కానీ ఏదైనా క్రూర మృగం కానీ వచ్చే అవకాశం ఉందంటే, దొంగ వచ్చే అవకాశం ఉంటే ఏం చేస్తామంటే కాపుదల పెడతాం. అట్లనే ఏదైనా వనానికి వాచ్మెన్ గా కాపుదలగా ఎవరు పెట్టాడంటే దేవుడు ఆదామునే పెట్టేశాడు. దాని జోలికి పోకండి అన్నాడు. దేని జోలికి పోవద్దు అన్నాడు అదే వద్దన్న వృక్షఫలం దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళారండి? అవ్వగారు వెళ్ళారు. అవ్వమ్మ గారు వెళ్ళినప్పుడు అదే చోటుకి ఎవరు వచ్చి ఉన్నారు? అక్కడ లూసిఫరు సర్పములో ప్రవేశించి సర్పము ద్వారా మాట్లాడటం, ఆ చోటుకు వచ్చిన అవ్వమ్మతో మాటలు కలపటం అనేది చేసింది. మాటలు కలిపి దేవుని మీద చెడు అభిప్రాయం వచ్చేలా చేసి ఆ యొక్క పండును తింటే నువ్వు దేవతవైపోతావు, ఈ విషయం దేవునికి తెలుసు, కానీ నువ్వు దేవత అవ్వటము దేవునికి ఇష్టం లేదు, అందుకనే దాన్ని తినొద్దన్నాడు అన్న పితురులు చెప్పి దేవునికి వ్యతిరేకంగా కొన్ని చాడీలు చెప్పి అవ్వమ్మ మనసును ఏం చేశాడంటే చెడగొట్టి మోసం చేసి ఆ పండుని తినేలా ప్రేరేపణ కలగజేశాడు. కాబట్టి చీకటి ఎప్పటికైనా కానీ, చెడు ఎప్పటికైనా కానీ నిజమైన దేవునికి వ్యతిరేకంగా మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపణ కలగజేస్తుంది. దేవునికి అవిధేయత చూపేలా ప్రేరేపణ చేస్తుంది. దీని గురించి లేఖన వాక్య ఆధారము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఇదే మాట మనకు కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మీరు వాటిని చెయ్యొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. ఈ మాట బాగా మీరు నోట్ చేసుకోండి, వీలైతే అండర్లైన్ చేసుకోండి. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అన్నాడు. అవిధేయత అంటే ఆజ్ఞ. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట వినకపోవటమే అవిధేయత. దేవుడు ఏదైనా వనంలో ఏం చెప్పాడంటే పండు తినకండి, పండు జోలికి పోకండి అన్నాడు. ఏ దాని జోలికి పోవద్దు అన్నాడు, ఆ దాని పండు జోలికి పోయారు. ఆ పండు ఉన్న చోటుకే వచ్చి నిలబడింది అవ్వమ్మ గారు. ఇది అవిధేయతనా లేదా? ఈ రోజు కూడా మనిషికి దేవుడు ఇదే చెబుతున్నాడు, ఒరే పలాని పని చెయ్యకు, పలాని విధంగా మాట్లాడకు, పలాని పనుల జోలికి పోకు. వాడి జోలికి పోతే అప్పుడు ఆ పనుల జోలికి వెళ్ళినప్పుడు ఆ పనుల దగ్గర ఏముంటుంది? దేవుడు నిషేధించిన వాటి దగ్గర ఏముంటుందండి? ప్రేరేపించు చెడు శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది, నాశనం దగ్గర నడిపిస్తుంది. అందుకని ఇప్పుడు అసలు దేవుని మాట విని విధేయత చూపించింటే అసలు పండు ఉన్న మంచి చెడ్డల వృక్షఫలము పండు దగ్గరికి అవ్వమ్మ వెళ్ళేదా? విధేయత చూపించింటే వెళ్ళేది కాదు. అసలు పండు దగ్గరికి వెళ్ళి ఉండకపోయింటే అసలు ఆమె పండును తినిపించాలి అని ప్రేరేపించే ఆ శక్తి ఆమె అవ్వమ్మ గారితో మాట్లాడేది కాదు. అసలు పడిపోయిన ఆ యొక్క లూసిఫరు దేవదూత గారు సర్పములో ఉండి అవ్వమ్మ గారితో మాట్లాడింది అంటే ఎవరిది తప్పండి? లూసిఫర్ది కాదు. ఇక్కడ తప్పే ఎవరిది అంటే ఆ ప్లేస్కు పోవద్దు, దాన్ని తినొద్దు అని చెప్పిన ఆ మాటకు అవిధేయత చూపి పోయిన అవ్వమ్మ గారిదే తప్పు. ఎందుకంటే బాగా గమనించండి, 3వ అధ్యాయం ఆదికాండములో ఈ సర్పములో ఉన్న దుష్టుడైన సాతాను మంచి చెడుల వృక్ష పొలము దగ్గర మాత్రమే ఉన్నాడు, మిగతా ఫల వృక్షాల దగ్గర లేడు. బాగా గమనించండి, వేరే వృక్షాల దగ్గరకు వచ్చి వాడేం శోధించలా. దేవుడు నిషేధించిన దాని దగ్గరికి నువ్వు వెళితే నేను ప్రేరేపించబడతావు. వినుటకు చెవులు గల వారు వినుగాక.
ప్రేరేపించబడే ఒక శక్తి అక్కడ ఉంది. ఆ శక్తి పేరు ఇహలోక వాయుమండలం యొక్క అధిపతి, దానికి లీడర్, నాయకుడు. వాళ్ళే పడిపోయిన దేవదూతలు, దురాత్మ శక్తులు. ఈ శక్తుల గురించి ఇదే ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 6:12 చెప్పాడు. మనం పోరాడుచున్నది కంటికి కనిపించని చీకటి శక్తులతో, దురాత్మ శక్తులతో, అంధకార లోకనాథులతో, ప్రధానులతో, అధిపతులతో మనం పోరాడుతున్నామని చెప్పాడు. ఆ శక్తులు, ఆ పడిపోయిన దేవదూతలు, ఆ యొక్క దురాత్మ శక్తులు, చీకటి శక్తులు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే నిషేధించబడిన స్థలాల దగ్గర ఉంటాయి. ఆ స్థలాల దగ్గరికి వెళ్ళటం నీ తప్పు. దేవుడు వద్దన్న పని చేయటం నీ తప్పు. దేవుడు ప్రేమించమన్న వ్యక్తులను ప్రేమించకుండా ప్రేమించవద్దన్న వ్యక్తులను ప్రేమించడం నీ తప్పు. ఈ లోకంలో దేవుడి కంటే అధికంగా ఎవరినైనా ఇష్టపడటం నీ తప్పు. తప్పులని నీ దగ్గర పెట్టుకొని వద్దన పని చేసిందంతా నువ్వు చేసి, తీర దేవుడు ఎందుకు చెడును పెట్టాడు, ఆ చెడుకు ప్రభావితం అయ్యేలా నన్నెందుకు చేశాడంటే ఇది ఎంత విడ్డూరమైన పని అండి. చాలా విడ్డూరమైన పని. దేవుడు ఎప్పుడు చీకటిని ఆయన చేయలేదు. దానికి ప్రభావితం అయ్యేలా కూడా దేవుడు మనకేమి ఇవ్వడు. అలాంటి పని దేవుడేం చేయడు. దేవుడు కేవలం ఒక మాట చెప్తాడు, ఫలాన్ని నిషేధించబడిందిరా, దాని దగ్గరికి నువ్వు పోకు. లూసిఫర్కి అదే చెప్పాడు, ఫలాన్ని చీకటి అనే ఒక గృహం ఉంది, దానికి ఒక త్రోవ ఉంది, అక్కడికి వెళ్ళకురా, ఆ ప్రదేశం మంచిది కాదు, అక్కడికి వెళితే నీ బుద్ధులు మారిపోతాయి, నీ స్వభావం మారిపోతుంది, చీకటి నిన్ను ప్రేరేపిస్తుంది, నాకు వ్యతిరేకంగా అది నిన్ను ప్రేరేపిస్తుంది, పోకురా అన్నాడు. వద్దన్న స్థలానికి పోవటం లూసిఫర్ తప్పు. వద్దన్న వృక్ష ఫలము దగ్గరికి వెళ్ళటము అవ్వమ్మ గారి తప్పు. దీనే ఏమంటారంటే బైబిల్ పరిభాషలో అవిధేయత. ఇది 3వ భాగం. ఇది ఈరోజు చెప్తుంది, ఈ సెక్షన్లో 3వ భాగం అవిధేయత గురించి మాట్లాడుతున్నా. అవిధేయత అంటే అర్థం ఏంటంటే దేవుడు వద్దన్న ప్రదేశానికి చూడవద్దన్నది చూడటం, వినవద్దన్నది వినటం, నువ్వు వెళ్ళవద్దన్న చోటికి వెళ్ళటం, మాట్లాడొద్దన్న మాట పలకటమే అవిధేయత. ఈ అవిధేయత నీలో ఎప్పుడైతే వస్తుందో వెంటనే చీకటి నీలోనికి ప్రవేశించి నేనేం చేస్తాడు, దేవునికి వ్యతిరేకంగా నిన్ను ప్రేరేపిస్తుంది. దేవునికి వ్యతిరేకమైన పనులు నువ్వు చేసేలా నిన్ను ప్రేరేపిస్తుంది, ఆకర్షిస్తుంది, అది నిన్ను కబలిస్తుంది, అది నిన్ను బంధిస్తుంది. నిన్ను అవిధేయతలో అది బంధిస్తుంది. నిన్ను వినటకు చెవులు గలవారుంది కాక. అయినప్పటికీ దేవుడు ఎంత కృపగలవాడంటే ఈ భూమి మీద ఉన్న ఆదాము వంశములు వచ్చిన అందరు అవిధేయతలో పాపములో బంధించబడి ఉండగా దేవుడు ఒక తీర్మానం చేశాడు. ఆయన ఏమని తీర్మానం చేశాడంటే, మీరు చేసిన తప్పును, కానీ తప్పుల కోసం నేను బలైపోతా, నా ప్రాణం పెడతా, నా రక్తం కారుస్తా. అయితే మీరు చేయాల్సిన పని అంతా ఒకటే, నువ్వు తప్పు చేశావని నీ తప్పును ఒప్పుకొని నా ఎదుట పశ్చాత్తాపడి నేను ఇచ్చే రక్షణను నువ్వు ఉచితంగా అంగీకరించు. ఇదేమైనా పెద్ద కష్టమండి పని? ఏమైనా కష్టమా? దేవుడు ఎవరి కోసం చనిపోయాడు? అందరి కోసం చనిపోయాడు. అవిధేయులైన వారందరి కోసం రక్తం కాచాడు. అది పరమందున్న, భూలోకమందున్న, భూమి క్రింద ఉన్న అందరి కోసం రక్తం, ప్రాణం పెట్టాడు. ఆయన పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించే దేవుడు. ఆయన ఎంతలా ప్రేమిస్తాడు, ఆయనకు పక్షపాతం లేదంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. రాజుల చరిత్రను కనుక మీరు చూస్తే, సౌలు ఇజ్రాయిలుల మీద నియమించబడిన రాజులలో మొట్టమొదటి రాజు సౌలు రాజు చాలా కోటీశ్వరుడు, చాలా ధనవంతుడు. నేను గత సౌలు రాజు గురించి చెప్పినప్పుడు ఈ మాట చెప్పాను, ఆయన చాలా ధనవంతుడు, ఆస్తిపరుడని. అయితే ధనవంతుడైన ఆస్తిపరుడిని దేవుడు రాజుగా చేశాడు. ఆయన తర్వాత దావీదు గారు మరీ పేదోడేం కాదు, గొర్రెల మందలు మేపేవాడంటే వాళ్ళు కొద్దిగా మధ్య తరగతి వాళ్ళ నాన్నగారు కూడా కొద్దిగా మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. అందుకని వాళ్ళ కొడుకులు ఆ సైన్యములు కూడా ఉన్నారంటే వాళ్ళు మిడిల్ క్లాసే కదండి, మరీ పూరేమి కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు పూర్ ఎందుకు అవుతారు, వాళ్ళు మధ్య తరగతి వాళ్ళే. అయితే ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. సొలొమోను తర్వాత రాజ్యం రెడ్డిగా డివైడ్ అయిపోయిన తర్వాత యెరోబాము అని ఇజ్రాయిలులకు రాజు అయిన వ్యక్తి ఒక ఆయన వస్తాడు. వాళ్ళ నాన్నగారు తాపీ మేస్త్రి అంటే కూలి పని చేస్తున్న వాడంటే పేదోడు అని అర్థం. కూలి పని చేసే వాళ్ళ కొడుకును దేవుడు రాజుని చేశాడు. మధ్య తరగతి వాడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న మధ్య తరగతి ఎస్ఐ కుమారుడున్న దావీదును దేవుడు రాజును చేశాడు. కోటీశ్వరుడు ధనవంతుడైన సౌలును దేవుడు రాజును చేశాడు.
దేవునికి పక్షపాతం ఉండదండి. దేవుని పక్షపాతం ఉన్నాడు. మనకుంటదేమో పక్షపాతం. దేవునికి అందరూ సమానులే, అందరూ సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవునికి ఎవ్వరు నశించడం దేవునికి ఇష్టం లేదు. అసలు ఆ మాటకు వస్తే దేవుడు ఎవ్వరు నశించకుండా ఉండాలని చాలా సులువైన మెథడ్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఒరే నువ్వు తప్పు చేస్తేవిరా, కానీ కనీసం నువ్వు తప్పు చేస్తున్నావని గ్రహించి నేనేమి రక్షణ కార్యం చేశానో దాన్ని గుర్తించి నా శిలువ రక్తాన్ని ఆశ్రయించు, పాపక్షేమప నా యుద్ధ కోరుకొని నేను క్షమించేస్తాను, ఉచితంగా పరలోకం ఇస్తానని చెప్పాడు. ఇంతకంటే దేవుడు ఏం చెప్పాలండి? ఏం చెప్పాలా? ఈరోజు ఎవడైనా నరకానికి పోతున్నాడంటే వాడు తప్పు చేసినందుకు పోడండి. వినుటకు చెవులు గల వారు ఎదురుగాక. వాడు పాపం చేసినందుకు పోడు, వాడు దుర్మార్గం చేసినందుకు పోడు. నరకానికి ఎవడైనా పోతున్నాడంటే వానికి దేవుడిచ్చిన అవకాశం రక్షించబడటానికి, దేవుడిని ఆశ్రయించడానికి, దేవుని యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించడా, నా రక్తం నీ కొరకే ఉంది, చచ్చిపోయే లోపు నా రక్తం దగ్గరికి రా, నా దగ్గరికి రాని దేవుడు పిలిచే పిలుపును, దేవుడు ఇచ్చే అవకాశాలు నిర్లక్ష్యం చేసి ఆ రక్తాన్ని ఆశ్రయించకుండా పాపక్షమాపణ అడగకుండా చచ్చిపోతారు చూడు. అందువల్ల వాళ్ళు నరకానికి పోతారు. దొంగ శిలువ మీది దొంగ లాస్ట్ సెకండ్ ఇంకా చచ్చిపోతాడు. కొన్ని నిమిషాలలో చచ్చిపోతాడు. గంట కూడా కాదు, కొన్ని నిమిషాల్లోనే చచ్చిపోతాడు. ఆ నిమిషాల్లో చచ్చిపోతాడు అన్నప్పుడు ఆయన లాస్ట్ ఆప్షన్ ఏం తీసుకున్నాడు? అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో. ఒకే మాట. ఏ పెద్ద పెద్ద పద ఉచ్చారణలు కూడా చేయలేదు ఆయన, దీర్ఘ ప్రార్థనలు కూడా చేయలేదు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. మళ్ళీ ఆయన మంచోడు కాదు, ఒక దొంగ. అయితే మరొక దొంగ ఈ మాట చెప్పలేదు, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసేది తప్పే, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పలేదు. నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నాడు. ఎగతాళిగా మాట్లాడినాడు. యేసుక్రీస్తు రక్షకునిగా, ఆయన ఒక దేవునిగా ఆయన ఈ మరొక దొంగ చూడలేదు. అయితే ఒక దొంగ మాత్రం చూశాడు. ఆయన రాజు, ఆయన దేవుడు, ఆయన నన్ను రక్షించేవాడని గుర్తించాడు. అందుకని ఆయన మాట అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని ఆ పదంలోనే అంత ఉంది, ఇంకా మొత్తం ఉంది. నన్ను రక్షించయ్యా, నువ్వు రాజు కాబట్టి నీకు ఒక రాజ్యం ఉంది, నువ్వు దేవుడు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలుగుతావు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అందుకని ఆయన కోరాడు యేసు రక్తాన్ని, యేసయ్యను, దేవుడిని ఆశ్రయించే ఒక్క కారణాన్ని బట్టి ఒకడేమో పరదేశికి వెళ్ళిపోయాడు, ఇంకొకడేమో యేసుక్రీస్తును ఆశ్రయించినందుకు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నరకానికి పోతుంది ఎందుకు పోతున్నారు తెలుసా? యేసును ఆశ్రయించినందుకు, యేసు దగ్గర పాపక్షమాపణ అడగనందుకు. దేవా నేను చేసింది తప్పయ్యా, నా తప్పును క్షమించు, ఇంకొకసారి ఆ తప్పు చేయను, నీ కొరకు బ్రతకడానికి కృపనివ్వయ్యా, నీ కృపకు నన్ను పాత్రనిగా ఇచ్చేయని అడగనందుకు, దేవుని కృప దగ్గర రానందుకు. ఒక మాట చెప్తున్నానండి, దేవుడు ఖచ్చితంగా ఒక మనిషిని రక్షించడానికి 50% కాదు, 100కు 100% ట్రై చేస్తాడు. ఈ విషయం మనకి ఇప్పుడు అర్థం కాకపోయినా రేపు పొద్దున్న ధవల సింహాసనం మీద నిలబడి ఎవడైనా నరకానికి వేతాడు, ఏమయ్యా నన్ను ఎందుకు నువ్వు నరకానికి పంపిస్తున్నావు అంటే దేవుడు ఇదే చెప్తాడు, ఒరే నీకు 100కు 100% అవకాశము ఇచ్చినాడు. నిన్నేం పెద్ద పనులు చేయమని కూడా చెప్పలేదు, జస్ట్ నన్ను నమ్ము, నా బలి యజ్ఞాన్ని నమ్ము, నా రక్తాన్ని ఆశ్రయించు, పాప క్షమాపణ పొందుకో, నీ పాపాలు ఒప్పుకో, ఆ పని ఒక్కటి చేస్తే చాలు, నన్ను నమ్ముకుంటే చాలు, నేను రక్షిస్తానని చెప్పాను రా. ఆ అవకాశాలు ఇచ్చిన అలా రక్షించడానికి నేను చేసిందంతా చేసినాను, దాని సద్వినియోగము చేసుకోలేదు. అందుకనే ఈరోజు నరకానికి వెళతారు. కాబట్టి మనం ఎందుకు నరకానికి పోతామంటే, యేసుక్రీస్తుకు ఆయన చేసిన రక్షణ కార్యానికి స్వీకరించక, ఆయన మాటకు అవిధేయులమై, ఆయన ఇచ్చు రక్షణను స్వీకరించక, ఆయన మాటను అవిధేయత చూపి, నువ్వు వద్దు, నీ రక్షణ వద్దు, నువ్వు నాకు అవసరం లేదు అని అన్నందుకు మాత్రమే ఈరోజు నరకానికి పోతాం. అంతేగాని వాళ్ళు చేసిన తప్పిదాలను బట్టి కాదు. ఎవరైనా ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఘోర పాపైనా, యేసయ్య నేను పాపినయ్యా, నీ అవసరత నాకుంది, నీ రక్తం నాకు కావాలి, నన్ను క్షమించు, నాకు రక్షణ ఇవ్వని హృదయపూర్వకంగా కన్నీళ్ళ తడుగుతే ఎట్టి పాపినైనా కానీ దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి అన్ని విధాల ఆయన ప్రయత్నము చేస్తాడు. ఎన్ని చేసినా ఒక వ్యక్తికి రాడు తన దగ్గరికి, తన మాటను పట్టించుకోడు, తనంతే తనకు అవసరం లేదు అని ఒకవేళ దేవుడు ఎవరి గురించి ఫిక్స్ అయిపోతే అలాంటి వ్యక్తిని మాత్రమే ఇక ఏమి చేయలేక అతను ఏం చేస్తాడండి, విడిచిపెట్టేస్తాడు. అలా విడిచిపెట్టబడిన వ్యక్తి రేపొద్దున నరకంలో పడతాడు. ఈరోజు కూడా మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను తన దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు. నువ్వేం చేయనవసరం లేదు, నీ పాపాల కొరకు పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకుంటే చాలు, యేసును రక్షకునిగా నీ హృదయంలో అంగీకరిస్తే చాలు, నువ్వు రక్షించబడతావు. దేవుని రాకడ చాలా సమీపంలో ఉంది.
అతి త్వరలో దేవుని మాటను, దేవుడిచ్చు రక్షణను, దేవుడిచ్చు పాప క్షమాపణ నిరాకరించిన వారందరి మీదకి, అవిధేయులైన వారందరి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఈ మాట నా సొంత మాట కాదు, బైబిల్లో ఈ మాట ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒక మాట చదువుదాం చూడండి. 3వ అధ్యాయంలో ఒకరు చదవండి స్పష్టంగా గట్టిగా. 3:6 దాని పైన వచ్చింది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. చాలండి, ఇక్కడ బాగా గమనించండి. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి రాబోతుంది. ఆ ఉగ్రత అతి భయంకరమైన ఉగ్రత. ఇంకా కింద ఫుట్ నోట్స్ లో ఏముంటుందంటే, అవిధేయ కుమారుల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, అతి త్వరలో రాబోతుంది. భూమి ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఉగ్రతలు, దేవుని ఉగ్రతలు ఏడన శ్రమల కాలంలో ఈ భూమి మీదకి రాబోతున్నాయి. అయితే దానికంటే ముందుగా సంఘం ఎత్తబడబోతుంది. ఆ సంఘములు ఎత్తబడి గుంపులను ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఏంటంటే, యేసును రక్షకునిగా అంగీకరించాలి. ఆయన దగ్గర పాపక్షమాపణ పొందుకునే రక్తాన్ని ఆశ్రయించి నీటి బ్యాప్టిజము తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా నీటి బ్యాప్టిజం తీసుకోకపోయింటే ఇది మంచి అనుకూల సమయం. మీరు పశ్చాత్తాపడండి, పాపక్షమాపణ నిమిత్తమై యేసు రక్తాన్ని ఆశ్రయించండి, నీటి బ్యాప్టిజం తీసుకోండి. బ్యాప్టిజం తీసుకొని పశ్చాత్తాపడి యేసు రక్తాన్ని ఆశ్రయించిన వారందరినీ తీసుకుపోవడానికి దేవుడు అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. ఎందుకంటే వారిని ఉగ్రత నుంచి తప్పించడం కోసం. ప్రతి అవిధేయతకు ఏముంటుంది? ఈ వచనం ప్రకారం ఉగ్రత ఉంటుంది. ఇంకొక వచనం దీనికి జత చేయండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ 5:6 ఇక్కడ కూడా ఒక మాట, వ్యర్థమైన మాటల వలన ఎవ్వడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలువారై ఉండకూడి. ఇక్కడ కూడా ఏం చెప్పాడంటే, వ్యర్థమైన మాటల వలన. వ్యర్థమైన మాటలు అంటే ఇగో చాలా మంది వ్యర్థమైన మాటలు, ఏం నమ్ముకుంటావు లేరా, ఇంకా టైం దగ్గరుంది, ఏం పోతావు లేరా చర్చికి, ఎవడు మంచోడు చర్చిలో, అందరి చెడ్డోళ్ళు నువ్వే పెద్ద ఫిలాసఫీ కూడా చెప్పనవసరం లేదు. బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇక్కడ వాక్యం చెబుతున్నా, నేను మీరు మనం అంతా చెడ్డోళ్ళమని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇది పెద్ద ఫిలాసఫీ మాత్రం చెప్తుంటారు. ఎవడు మంచోడురా, ఎవరు ఏం పోతావు చర్చికి, యా పాస్టర్ బాగున్నాడు, యా విశ్వాసి బాగున్నారు అంటారు. నాయనా మేమంతా చెడ్డోళ్ళమే. అసలు ఈ చెడ్డోళ్ళకే దేవుడు ఏమి ఇచ్చాడు? పాపక్షమాపణ ఇచ్చాడు. అందుకనే మేము ఈరోజు మంచిగా మారాం, పరిశుద్ధులముగా మారాం. అది నీకు కూడా ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అసలు మందిరానికి రావాల్సింది చెడ్డోళ్ళే రావాలి. హాస్పిటల్కి ఎవరు పోతారండి? ఆరోగ్యవంతులు పోతారా? ఎవరైనా పోతే మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటారు. ఏరా పిచ్చోడు వచ్చినాడు, ఇంత ఆరోగ్యం ఉంది, హాస్పిటల్కి వచ్చినాడని. అట్లనే మందిరానికి ఎవరు రావాలంటే పాపులు రావాలా. నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు చేస్తున్న పనులు తప్పు, నువ్వు ఆలోచించే ఆలోచనలు తప్పు, నువ్వు చేసే క్రియలు తప్పు అని నువ్వు గ్రహిస్తే నీకు ఖచ్చితంగా మందిరం అవసరం, దేవుని సన్నిధి అవసరం. అక్కడ నీకు మెడిసిన్ ఇవ్వబడుతుంది, వాక్యమైన మాత్రలు ఇవ్వబడతాయి. ఆ మాత్రలు తీసుకోవాలి, రక్షించబడాలి, కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించాలి, ఆయన రక్తంలోని పాపాలు కడుక్కోవాలి. అప్పుడు నీకేమవుతుంది? స్వస్థత కలుగుతుంది, స్వస్థత బుద్ధి కలుగుతుంది, నీ బుద్ధి మారుతుంది, మనసు మారుతుంది. పిల్లరా, ఇలా ఎవడైతే రాడో, ఎవడైతే దేవుని మాటలు పట్టించుకోడో, ఎవడైతే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాడో వారందరి అవిధేయుల మీదికి ఏమొస్తుందండి? ఇదిగో ఉగ్రత రాబోతుంది. అందుకని వ్యర్థమైన మాటలు నమ్మకండి. ఎవడైనా మీకు చెబితే నీకు దండమునైనా, నీకు నమస్కారం, నీ పని చూసుకుని నా పని నేను చూసుకుంటాను మందిరానికి వచ్చేసేయండి. లేదా ఎవరైనా నీకు ఆటంకం చేస్తే పొరపాటున కానీ, ఆ మాట అక్కడ ఉంది, అందుకని మీకు చెప్తున్నా, అట్టి వారితో ఏం కాకూడదంట? పాలివారి ఉండకూడదు. కరెక్ట్గా మందిరానికి వచ్చే టైంలోనే ఎవడెవడు వస్తారు మీ ఇంటికి, ఎవరెవరు మార్గంలో ఎదురవుతారు, ఏం పోతావులే అంటారు, వాక్యం విననీయకుండా చేస్తారు, మందిరంలో దేవుని సన్నిధిని అనుభవించకుండా చేస్తారు. అందుకని వెంటనే వాళ్ళకు ఒక మాట చెప్పాలి, వీలైతే మీరు కూడా మాతో పాటు మందిరానికి రండి, లేకపోతే మీకు దండ, మీరు ఇంట్లో కూర్చోండి, మేము వెళ్తాం మందిరానికి అని రావాలి. లేదు అంటే అట్టి వారితో మీరు పాలువారైతే, అట్టి వారితో మీరు ఏకీభవిస్తే, ఇదిగో అవిధేయులైన వారందరి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. వ్యర్థమైన మాటలు మీరు వినకండి. ఏ పోతావులే, ప్రతి ఆదివారం వినేదే కదా చర్చి, ప్రతి ఆదివారం వినేదే కదా వాక్యం, వినేదే వాక్యము. అయినా మనము శరీరంలో ఆత్మలో రోగం ఉంది కాబట్టి మెడిసిన్ వేసుకోవాలా. నీకు ఒక మాట అండి, బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఎందుకు టాబ్లెట్ వేసుకుంటారు? ఏ రోజు వేసుకునేది కదా టాబ్లెట్, ఎందుకు వేసుకోవాలా? తప్పదు, అది లోపల ఉంది. ప్రాబ్లం లోపల ఉంది, అది పోయేంత వరకు వేసుకోవాలి. అది ఎప్పుడు పోతుంది? మనం పోతే అది పోతుంది.
ఇంకా అంతవరకు పోదు. మరి ఏం చేస్తాం, అట్లా వస్తున్నాయి రోగాలు. మరి మనం పోవాలా, అప్పుడు అవి పోతాయి, మట్టికి మన అయిపోతాయి అవి కూడా. మరి ప్రాబ్లం ఉంది. ఏం రోజు వేసుకునే మెడిసినే కదా. ఏమమ్మా రోజు బీపీ టాబ్లెట్ ఎట్లా తీసుకుంటున్నాం అంటే, వేసుకోవాలా, మా లోపల ప్రాబ్లం ఉంది. మందిరానికి ఎందుకు రావాలా మా ప్రాబ్లం ఉంది. చాలా మంది మందిరానికి అసలు వాక్యం అంతా అయిపోయినాక సరిగా మీకు మెడిసిన్ ఏం పని చేస్తుంది? మీకే ముందు వినాలి కదా, మెడిసిన్ ఏమో తీసుకోవాలి కదా. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉన్నప్పుడు వాక్యం వినాలా. ఈరోజు ఎందుకు కుటుంబాలు నాశనం అయితే, ఎందుకు వ్యక్తులు నాశనం అయిపోతారు, వ్యర్థులైపోతారు అంటే వాక్యమైన మెడిసిన్ తీసుకోనందుకు, వాక్యాన్ని విననందుకు, వాక్యాన్ని గ్రహించినందుకు, వాక్యాన్ని అర్థం చేసుకున్నందుకు, వాక్య ప్రకారం జీవించినందుకు. వాక్య ప్రకారం జీవిస్తే, వాక్యానికి విధేయులైన వారి మీదకి దేవుని దీవెన వస్తుంది. అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతే నిత్య నాశనం. అందుకని ప్రారంభంలో నేను వేసిన ఒక క్వశ్చన్, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ నేను అది క్వశ్చన్ వేయాలా, మొత్తం చెప్పాలా. ఏమని క్వశ్చన్ వేసి స్టార్ట్ చేసినానండి, చెప్తున్నా బాగా వినండి. ఒక సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న ఆన్సర్ నేను ఇంతవరకు ఇచ్చాను. అదేంటంటే, నా ప్రమేయం లేకుండా దేవుడు నన్ను పుట్టించాడు, నా ప్రమేయం లేకుండా ఈ లోకములో చెడు అనేది దేవుడు ఉంచాడు. ఆ చెడుకు నేను ప్రభావితమైనందుకు నా ప్రమేయం లేకుండా నరకములో నన్ను నిత్యము కాలుస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అన్నది ప్రశ్న. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే, నీ ప్రమేయం లేకుండా దేవుడు నిన్ను సృష్టించాడు నిజమే, కానీ మళ్ళీ నీ ప్రమేయం లేకుండా దేవుడు నిన్ను ఏ జంతువునో కుక్కనో పందిగా సృష్టించవచ్చు. ఎందుకు దేవుడు నిన్ను మనిషిగా సృష్టించాడంటే, మనిషివేనా నువ్వు మామూలు వ్యక్తివి కాదు, దేవుని బిడ్డవు, దేవుని కడుపున పుట్టిన బిడ్డవు. అందుకే దేవుడు తన కడుపున పుట్టిన బిడ్డవు కాబట్టి నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయనలో నుంచి నువ్వు వచ్చావు కాబట్టి ఆయనకున్న శక్తులు నీకు కూడా ఉన్నాయి. నువ్వేదనుకున్నా అది సాధించుకోగలుగుతావు. నువ్వు పురోభివృద్ధి చెందుతూ పోతున్నావు. ఏ జంతువు కూడా నీ మాదిరిగా పురోభివృద్ధి చెందట్లేదు. అందుకే నువ్వు శ్రేష్టమైన వాడు, నువ్వు ప్రత్యేకమైన వాడివి. నీ మాదిరిగా ఈ భూలోకంలో ఏ జీవి లేదు. ఇంత విలువైన వాడివి, నిన్ను దేవుడు కలగజేసినందుకు కానీ నువ్వు థ్యాంక్స్ చెప్పాలా దేవునికి. ఎందుకు నన్ను అడగకుండా ఎందుకు పుట్టించావు దేవా అని అడగకూడదు. దేవా నన్ను మనిషిగా పుట్టించినందుకు థ్యాంక్స్ దేవా, కుక్కగా పందిగా పుట్టించలేదని థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్స్ చెప్పకుండా ఎందుకు పుట్టించాడు నన్ను అడగకుండా అంటే, మరి నీ తల్లి నేను అడగకుండా నేను అడిగే మనకు కనిద్దే మరి. అందుకని దేవునికి ఇలాంటి వ్యతిరేకమైన ప్రశ్నలు వేయకూడదు. రెండవది వచ్చేసి, చెడును ఎందుకు ఉంచాడు? దేవుడు చెడు ఉంచలేదండి, దేవుడు చెడు ఉంచలేదు. అయితే చెడును ఆశ్రయించవద్దు అదొకటి ఉందని దేవుడు హెచ్చరిక చేశాడు. అయితే దాని దగ్గరికి వెళ్ళినందుకు, దేవుని మాటకు అవిధేయత చూపినందుకు, ఇప్పుడు చెడు సంబంధమైన శక్తి మనం ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. చెడు కొరకు, నాశనం కొరకు ప్రేరేపిస్తుంది. అది ఆ ప్రేరేపణ శక్తి చేత మనం నాశనం అయిపోతున్నాం. అయితే ప్రేరేపించబడే శక్తి ఎక్కడ ఉంటుంది? మంచి స్థలాలు, దేవుడు ఇష్టపడిన స్థలాలు, దేవుడు కోరుకున్న స్థలాలలో ఉండదు. అది దేవుడు నిషేధించిన స్థలాలలో అది ఉంటుంది. నిషేధించబడినది ఏదైనా కానీ దాన్ని నువ్వు ప్రేమించకూడదు. అది వ్యక్తి అయినా, వస్తువైనా, స్థలమైనా, ఏదైనా కానీ దేవుడు ఒక దాన్ని వద్దు అన్నాడంటే దాని జోలికి పోకూడదు. పోయావా ఏదో ఒక రోజు అది నేను కాటేస్తుంది, ఏదో ఒక రోజు నేను చంపి పాడేస్తుంది, ఏదో ఒక రోజు నేను నాశనానికి, నరకానికి తీసుకుపోతుంది. మొదట్లో సరదా ఉంటుంది అది, తర్వాత ఏదో ఒక రోజు అది నీ మీద దాడి చేస్తుంది. కాబట్టి కృష్ణ గారు దేవుడు ప్రేమ గలవాడు, ఎవ్వరు నశించడం ఆయనకి ఇష్టం లేక, నువ్వు తప్పులు చేసిన వాడివేనా, అమ్మా నువ్వు తప్పులు చేసినందుకు నేను నరకానికి పంపాను, కేవలం నన్ను అంగీకరించినందుకే నరకానికి పంపిస్తున్నానని. ఆయన ఎందుకు అంగీకరించాలో కూడా ఆయన చేసి ప్రాక్టికల్గా ప్రేమ ఏంటో, ఆయన చేసిన పని ఏంటో చెప్పి మరి నన్ను అంగీకరించామని చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడని, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నీ పాపాల కొరకు నీకు రావాల్సిన దండన ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ కోరి ఆయనను హృదయంలో రక్షకునిగా కోరుకుంటే, ఈ చిన్న పని, ఇదే పెద్ద కష్టమైన పని కాదు. ఇలా దేవుని మాటలు చాలా మంచివండి. ఇలా అసలు దేవుడు అంత ప్రేమ గలవాని మాటలు వినకుండా దుష్టుని మాటలు వినటమే చాలా విడ్డూరం, చాలా ఘోరం. 130 సంవత్సరాలు దాదాపు ఆదాము అవ్వాలను దేవుడు ఎంతో ప్రేమిస్తే ఏదైనా వనంలో, అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన అపరిచితుడైన ఈ సర్పములో ఉన్న దుష్టుని మాటలు వినటం ఎంత విడ్డూరం అండి, ఎంత విడ్డూరం. నేటి దినాలలో కూడా చాలా మంది తమను నిజాయితీతో యథార్థంగా ప్రేమిస్తున్న తల్లిదండ్రుల మాటలు కాదని, ఎవడో అప్పటికప్పటికి పరిచయమైన స్నేహితుల మాటలు విని ఎంతమంది కుటుంబాలను పాడు చేసుకోవట్లేదు. తనను ప్రేమిస్తూ తనతో కలిసి ఉన్న తన భార్యను కాదని వేరే ఆమెతో కోరుకుని అప్పుడప్పుడు కొత్తగా పరిచయమైన వ్యక్తిని బట్టి, ప్రేమను బట్టి తన కుటుంబాలను ఎంతమంది పాడు చేసుకోవట్లేదు. తనతో సదాకాలములు తన అవసరాలను తీరుస్తూ తనను ప్రేమిస్తున్న భర్తను కాదనుకొని వేరే వ్యక్తిని ప్రేమించి ఎంతమంది కుటుంబాలను పాడు చేసుకుంటలేదు. అపరిచితులే.
దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తి నీకు క్షేమకరమైన వ్యక్తి. దానికి మించి నువ్వు ప్రేమించావంటే వ్యర్థమైన ప్రేమలు, అధికమైన ప్రేమలు, దేవుని కంటే అధికంగా ప్రేమించే ప్రేమలు ఎప్పటికైనా అది ప్రమాదమే. ఎప్పటికైనా నిన్ను చీల్చి చెండాడతాయి. ఎప్పటికైనా నీ మీద అవి కాటేస్తాయి. జాగ్రత్త. దేవునికి అవిధేయత అంటే అర్థం ఏంటంటే ఆయన మాట వినకపోవటం. ఆయన మాట వినకపోతే ఏంటన్నా, వింటే ఏమి, వినకపోతే ఏంటని వినొద్దు. కానీ నిన్ను వెంటనే ఏమి ఆవహిస్తుంది? నేను చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రేరేపణకు నువ్వు లోనైపోతావు. అవి నిన్ను స్వాధీనం చేసుకుంటాయి. అవి ఎటు నడిపిస్తాయో నీ ప్రమేయం లేకుండా నిన్ను నడిపిస్తాయి, నేను నాశనానికి తీసుకుని పోతాయి. కాబట్టి వాటి కబంధస్థాలలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే దేవుని మాటకు నువ్వేమవ్వాలి? విధేయత చెప్పాలి. ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. నువ్వు ఒక మాట చెప్పాలి, యేసయ్యా ఇక మీదట నీ మాట వింటానయ్యా, నా స్వరము లేదు, వద్దు ప్రభువా. నాకు వినబడే దుష్టుని స్వరము కూడా నాకు వద్దు ప్రభువా. నువ్వేం చెబుతావో ఆ మాటల్లో పడతాను, నీకు విధేయత చూపుతాను, నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తాను, నేను కూడా నీ మాటకు బ్రతుకుతాను యేసయ్యా అని ఒక చిన్న మాట తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. అట్టి విధేయులైన వారి మీదకి వచ్చి ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించును గాక. తలలోంచండి, కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. వీరైతే అందరం లేచి నిలబడతాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమినులారా, దేవుడు ఇక్కడ నిలుచున్న నిన్ను ఎంతో ప్రేమించాడు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. దేవుని కడుపున పుట్టిన దేవుని బిడ్డవు. ఈ విషయాన్ని మర్చిపోకు. అందుకే నేను శ్రేష్టముగా నిన్ను నిర్మించాడు. నీకు శ్రేష్టమైన శరీరాన్ని ఇచ్చాడు. అన్ని జీవరాశులను నోటితో కలగజేస్తే నిన్ను మాత్రం తన స్వహస్తాలతో నిర్మించాడు. ఎందుకో తెలుసా? నీ మీద దేవునికి ప్రేమ. అన్ని జంతువులను ఒకే పోలిక, ఒకే రూపం ఇస్తే మనిషివైన నిన్ను మాత్రం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపాన్ని ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీకున్న రూపం మరి ఎవ్వరికి ఇవ్వట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వంటే ఆయనకు ఒక ప్రత్యేకత, నువ్వంటే ఆయనకు ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. అంత ప్రేమించే ఆ యేసయ్యను కాదని, ఆయన మాట కాదని ఈరోజు ఆయన మాట కవిధేయత చూపితే, ఎదుగో నీ కోసం చీకటి కాచుకొని ఉంది, నీ కోసం చెడు కాచుకొని ఉంది. అది నిన్ను కబలించటానికి, నిన్ను ప్రేరేపించడానికి, చెడు కోసం, నాశనం చేయడానికి నిన్ను ప్రేరేపించడం కోసం అది కాచుకొని ఉంది. ఈరోజు దేవుని మాటకు విధేయత చూపుతావో, ఎదుగో ఆయన మాట కవిధేయత చూపి చీకటి, చెడు అనబడిన వాటికి ఆహుతి అయిపోయి వాటి ప్రేరేపణలోకి వెళ్ళిపోతావు. నీ ఇష్టం. లూసిఫరు దేవుని మాట కవిధేయత చూపి, వద్దురా బాబు చీకటికి జోలికి వెళ్ళకపోనకపోయి అన్న, అదే చీకటి కావాలని కోరుకొని వెళ్ళాడు. చీకటికి లోనైపోయాడు, చెడుకు లోనైపోయాడు. దేవుడు మంచి ప్రేమ కలిగిన దేవుని పైన ఇదిగో తిరుగుబాటు చేశాడు. క్రీస్తుని ప్రేర లూసిఫర్ను దేవుడు ఎంతో ప్రేమించాడు. ఏమి తక్కువ చేశాడంటే లూసిఫర్కి దేవదూతలందరూ కంటే శ్రేష్టమైన సౌందర్యం ఇచ్చాడు. దేవదూతలందరికంటే శ్రేష్టమైన బలం ఇచ్చాడు. దేవదూతలందరికంటే అధికునిగా రోజుగా నియమించాడు. దేవదూతలందరికంటే ఎక్కువైన అలంకరణ ఇచ్చాడు. ఏమి తక్కువ చేశాడు లూసిఫర్కి? అన్ని ఇచ్చాడు. కానీ దేవుని మాట వినలేదు. వద్దన్న స్థలానికి వెళ్ళాడు. చీకటి ప్రేరేపణకు లోనయ్యాడు. దేవునికి తిరుగుబాటు చేసి నాశనం అయిపోయాడు. ఆదాము అవ్వలకు ఏమి తక్కువ చేశాడండి? ఏదేని వనములో కావలసినవన్నీ ఇచ్చాడు. ఏమి తక్కువైంది? ఈ రోజు ఇక్కడ నిలబడిన నీకు ఏమి తక్కువైందని చెయ్యకూడని పని చేశావు? ఏమి తక్కువైందని ఇంట్లో ప్రేమించకూడని వ్యక్తిని ప్రేమించావు? ఏమి తక్కువైందని వెళ్ళకూడని స్థానానికి వెళ్ళావు? ఏమి తక్కువైంది? దేవుడు నీకేం తక్కువ చేశాడు? దేవుడు నిన్ను ఎక్కడ చూసుకోలేదు, ఎక్కడ ప్రేమించలేదు. ఏ ప్రేమ దేవునిలో, దేవుని ప్రేమలో ఏమి తక్కువయ్యిందని ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీకోసం ప్రాణం పెట్టాడే, నీకోసం రక్తం కాచాడే. నువ్వంటే పంచ ప్రాణాలుగా గెస్తమైన వనములో చెమట రక్తంలో మారంతగా ఎక్కి నీకోసం ఏడ్చాడే. అంతలో ఎవడేచ్చాడు నీకోసం? నీ భూమి మీద నీ తల్లి ఏడ్చిందా, తండ్రి ఏడ్చాడా, నీ భర్త భార్య ఏడ్చిందా? ఎవడు ఏడ్చాడు ఈ భూమి మీద నీకోసం? నీ దేవుడు యేసుక్రీస్తు అని దేవుడు నీకోసం ఏడ్చాడు. తన కన్నీళ్లతో నిన్ను రక్షించాలని కలవరిశిలోకి ఎక్కాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. ఇంకెంత ప్రేమ కావాలి? అంతకంటే ఎక్కువ ప్రేమ కావాలా నీకు? ఎవడు చూపిస్తాడు నీకు ఆ ప్రేమ? ఆ ప్రేమ ఉన్న దేవుడు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, అమ్మ నా మాట వినండి అమ్మా, మీరెంత తప్పులు చేసినా పర్వాలేదు, నా దగ్గరికి రండి, నా వాక్యం అని మీరు తీసుకోండి. మీకు ప్రాబ్లం ఉంది, నేను నయం చేస్తా, స్వస్థపరుస్తా, స్వస్థ బుద్ధినిస్తా, నా రక్తాన్ని ఆశ్రయించండి, పాపక్షమాపణ పొందండి, ఇదిగో నీటి బాప్టిజం తీసుకోండి అని అడుగుతున్నాడు. ఈరోజు తీసుకుంటావా? యేసయ్యా పాపినయ్యా, నా పాపాలు కడిగయ్యా,
ఇదిగో దేవా రాజా, ఇదిగో యేసు నన్ను జ్ఞాపకం చేసుకొని శిలువ మీదుగా ప్రాధేయపడ్డాను. ఇదిగో నీ రాజ్యంలో నువ్వు జ్ఞాపకం చేసుకొని అర్థించాడు. ఈరోజు అర్థిస్తావా? నువ్వేం తప్పు చేశావా? తప్పును గుర్తిస్తావా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ఎదుట నిలబడ్డాడు. వ్యర్థమైన ప్రేమలకు వెళ్ళిపోకండి. దేవుడు నీకు ఇచ్చిన విలువైన కృపను వ్యర్థపరచుకోకండి. ఆయన ఇచ్చిన కృప శ్రేష్టమైనది. ఆయన ఇచ్చిన జీవితం శ్రేష్టమైనది. ఆయన ఇవ్వబోతున్న పరలోకం శ్రేష్టమైనది. శ్రేష్టమైన పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. వ్యర్థమైన వాటిని ప్రేమించకండి. వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకండి. వ్యర్థమైన వాటిని తినకండి, తాగకండి. వ్యర్థమైన వాటిని చూడకండి. వ్యర్థమైన వాటిని వినకండి. వ్యర్థులైన వారితో సహవాసం చేయకండి. దేవుని మందిరానికి రండి. ప్రతి ఆదివారం ఆయన సన్నిధిని అనుభవించండి. విలువైన మాటలు మీరు ఆలకించండి. మాటలను ఔషధాన్ని మీరు స్వీకరించండి. స్వస్థసిద్ధులై పరలోక రాజ్యానికి సిద్ధపడండి. ఇదిగో దేవుని రాకడ సమీపిస్తుంది. అవిధేయులైన వారందరి మీదకి ఉగ్రత రాబోతుంది. ఈ ప్రపంచం కని విని ఎరగని రీతిలో ఉగ్రతకు గురి కాబోతుంది. ఆ ఉగ్రతలను విడువబడటం బహుఘోరం. ఆ ఉగ్రతలో ఉండటం భయానకమైన దినాలని. ఆ దినాలు ఉండకుండా దేవుడు పిలుస్తుండగా ఒక చిన్న తీర్మానం, యేసయ్యా ఇక మీదట నీ కొరకు జీవిస్తానయ్యా. ఇక నేను జీవించలేసయ్యా. నేను దినము నా కోరికల కొరకు, నా ఆలోచన కొరకు చచ్చిపోతూ నీ కొరకు బ్రతుకుతానయ్యా. నిన్ను వెంబడిస్తానయ్యా. నిన్నే ప్రేమిస్తానయ్యా అని ఒక చిన్న తీర్మానం చేసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు నేను ఎంతో ప్రేమిస్తుండగా ఇంకెంతకాలం ప్రేమను వద్దనుకుంటావు? నాన్న, తమ్ముడు, అన్న, ఇంకెంతకాలం ఆ ప్రేమను ధృవీకరిస్తావు? దేవునికి ఏం తక్కువ చేశాడని వ్యర్థమైన వాటిని ప్రేమిస్తావు. నీ శరీరాలు ఎందుకు పాడు చేసుకుంటావు? ఎందుకు రోగాలు కొని తెచ్చుకుంటావు? వ్యర్థమైన వాటిని ప్రేమించి కుటుంబాలను ఎందుకు పాడు చేసుకుంటావు? నీకు ప్రేమించిన నీ భార్య ఎందుకు తృప్తిని కలిగి ఉండవు? నిన్ను ప్రేమించిన భర్త ఎందుకు తృప్తి కలిగి ఉండవు? నిన్ను ప్రేమించిన పిల్లలు ఎందుకు తృప్తి కలిగి ఉండవు? పిల్లలారా, యవ్వనస్తులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించిన తల్లిదండ్రులకు విధేయులు ఉండండి. వారికంటే ఎక్కువగా మీ క్షేమం కూడా వారి ప్రపంచంలో ఎవరు లేరు అన్నగా తల్లిదండ్రుల మాట వినండి. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని నిర్మించి సృష్టించి తన కడుపున కన్న మన దేవుడే మన రక్షకుడైన యేసు మాటకు వినేలో వదులుగాక. యేసయ్య చెబుతున్న మాట అయితే, నాన్న నీకేం తప్పు చేశాను? అన్న, నేను తప్పుగా సృష్టించాను. అన్ని జీవుల కంటే ఉన్నతమైన జీవిగా నేను సృష్టించాడు దేవుడు. దేనికి ఇవ్వని విలువను, చివరికి దేవదూతలకు కూడా ఇవ్వని భాగ్యం నీకు ఇచ్చాడే దేవుడు. నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడే. నీ శాపం, నీ దోషం, నీకు రావాల్సిన శిక్ష తాను పొందాడే. నీకెంత ప్రేమించాలన్నా? ఎంతకాలం వాయిదాలు వేస్తావు? ఎంతకాలం నీటి అభిషేకానికి దూరం ఉంటావు? ఎంతకాలం ఈ రక్షకుని నీ గుండెలో చేర్చుకోకుండా ఇంకా ధృవీకరిస్తూ ఉంటావు? ఈరోజు రాత్రి, ఈరోజు మధ్యాహ్నం దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో చోటిస్తావా? నేను స్వస్థపరుస్తాడు దేవుడు. నీ హృదయంలో చోటిస్తావా? నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు. ఈ దేవుడిని ప్రేమిస్తావా? ఈ దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఈ దేవునికి విధేయత చూపుతావా? ఈ ఎవరికి లేని ధన్యత నీకు ఇస్తాడు దేవుడు. నేను చెప్పే మాట ఒకటి, చేసిన తప్పులు చేసావు మంచిదినైనా, ఇక మీదటైనా నా మాట విను, నా మాటకు లోబడు, ఇక మీదట తప్పులు చేయకు. ఇదే చెప్పేది దేవుడు. ఈ దేవుని మాట విని మనసు మార్చుకుంటావు. ఈ దేవుని ప్రేమ మాటలు ధృవీకరించి ఇదిగో నాశనానికి వెళ్తావు. నీ చేతిలో ఉంది తీర్మానం. ఈరోజు ఒక తీర్మానం కలిగి చేద్దాం. దేవా, నీకు వెంబడించే గుర్రపిల్లగా, దినము నేను వెంబడించే గుర్రపిల్లగా నేను ఒక తీర్మానం చేస్తానైనా, జీవించేవాడని ఇక నేను కాదు. నా అభిరుచులు వద్దు, నా ఇష్టాలు వద్దు, నా కోరికలు వద్దు, భూసంబంధమైన ఈ ఇష్టలు నాకు వద్దు. నువ్వు కావాలి యేసయ్యా, నీ ప్రేమ కావాలి నైనా. నీ మాటకు విధేయత చెబుతున్నాను యేసయ్యా. ఒక చిన్న తీర్మానం మీకోసం ప్రార్థించబోతున్నాను. స్తోత్రం తండ్రి. ఎవరైతే తీర్మానం చేసి ఇక్కడ నిలబడి ప్రార్థిస్తున్నారో యేసు నామములో వారిని మీరు తాకండి నైనా. వారి హృదయాలలో మీ కార్యం జరిగించండి. మీ మాటల వార్తలలో ఫలింపచేయండి. వారికి నీటి అభిషేకం కొరకు సిద్ధపరచండి. ఇంకా రక్షణ అనుభవం వారికి రక్షణ కలిగించండి. రక్షించబడిన వారికి మీదటనైనా వ్యర్థమైన వాటిని ప్రేమించక, అయ్యా వెళ్ళవద్దన్న నిషేధించబడిన స్థలాలకు వెళ్ళక, అయ్యా మీ కృపకు పాత్రులుగా ఎంచబడిన మీ కృపకు అయ్యా వ్యర్థం చేసుకోకుండా, అయ్యా మీ కృపలో వారు వర్ధిల్లు కృప తెచ్చమని, ఆశీర్వదించబడి కృపని వీడల మీ చేతి కాబట్టి చెప్తే మమ్మల్ని తగ్గించుకుని నామాన్ని ఇచ్చిస్తున్నాం. యేసు నామములు అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్.